హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా తయారయ్యే హెల్తీగా ఉండే మనం బ్రేక్ఫాస్ట్ చూస్తున్నామండి. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని. నాకు ఇది చాలా ఇష్టం అండి. చాలా హెల్తీగా ఈజీగా అయిపోతుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా మీరు పాట్లో, మీ దగ్గర మడ్డు పాటు ఉంటే చేసుకోవచ్చు, లేదంటే మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కానీ మడ్డుపాట ఆరోగ్యానికి మంచిదండి. దాంట్లో ఫెర్మెంట్ అవ్వడం వల్ల మీకు B12 క్వాలిటీస్ ఎక్కువ దొరుకుతాయి. దీంట్లో మీకు వీలైతే ఒక మడ్డుపాటు కొనుక్కొని దీన్ని తయారు చేసుకొని పిల్లలకు అలవాటు చేయండి. రాత్రి ఉడికించిన అన్నం కానీ, లేదా అప్పుడు ఉడికించుకొని బాగా చల్లారిన అన్నం కానీ ఆ పాత్రలో తీసుకొని బాగా స్మాష్ చేసేసి కొద్దిగా 2 స్పూన్ల పెరుగు, 1 కప్పు పాలు, కొద్దిగా పలచటమైనా పర్లేదండి, పోసేసుకొని బాగా కలిపేసి చేయి పెట్టి బాగా కలిపి కొద్దిగా పల్చగా చేసి మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచండి. దీనిలో లాక్టోజన్ ఉండడం వల్ల B12, ఐరన్, పొటాషియం అన్నీ బాగా సమృద్ధిగా దొరుకుతాయండి. వెజిటేరియన్కి B12 వచ్చే సోర్స్ ఇంకేమీ లేదు. దయచేసి ఇది అలవాటు చేసుకోండి. అందరూ వారానికి 2 సార్లన్నా ఖచ్చితంగా దీన్ని మీ పిల్లలకు అలవాటు చేయండి. చూసారా, ఉదయంకి అలా గట్టిగా చక్కగా పేరుకున్నట్టుగా చక్కగా ఫెర్మెంట్ అయిందండి. మన ఇడ్లీ దోశ ఎలా ఫెర్మెంట్ అవుతుందో అలా ఫెర్మెంట్ అవుతుంది. దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయండి. పాత తరం వాళ్ళు తినేవాళ్ళు, ఇప్పుడంతా మనం ఫ్యాషన్గా బ్రేక్ఫాస్ట్కి అలవాటు పడ్డాం. దయచేసి వారానికి 2 సార్లు ఇది తినండి, మీ పిల్లలకు అలవాటు చేయండి. ఎంతో టేస్టీ ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది కదండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ హడావిడి ఉండదు కదా. దీనిలో లైట్గా ఉప్పు కలుపుకొని కానీ, లేదంటే ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి, లేదా పికిల్స్, ఆవకాయలు, వేటితో తిన్నా చాలా టేస్ట్ ఉంటుందండి. దయచేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ.